నమస్తే, వెల్కమ్ టు సౌత్ ఫస్ట్. ఆంధ్రప్రదేశ్లో వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న 10 ప్రైవేట్ మెడికల్ కాలేజీలను పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి నోటిఫికేషన్లు కూడా జారీ చేయడం మొదలుపెట్టింది. దానికి ప్రభుత్వం చెప్తున్న కారణం వీటిని నిర్మించడానికి, నడపడానికి అవసరమైన నిధులు తమ దగ్గర లేవు అని. అదే సందర్భంలో ఒరిజినల్గా ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఈ టెండర్లను క్యాన్సిల్ చేసి ఆ కాలేజీలను వెనక్కి తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. మరొక వైపున ఈ రంగంలో పనిచేస్తున్న నిపుణులు, మాజీ అధికారులు అంటున్నది ఏంటంటే ఇది వైద్యాన్ని, వైద్య విద్యని సరుకుగా మార్చడం తప్ప మరేమీ కాదు అనే మాట కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఈ మెడికల్ కాలేజీల ప్రాజెక్టులో మొదటి నుంచి ఏం జరిగింది, ఇప్పుడు చోటు చేసుకున్న మార్పులు ఏంటి, దానివల్ల వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది మనం చూద్దాం. 2020లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా సమాన దూరంలో 17 కొత్త మెడికల్ కాలేజీల్ని ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేయాలని ఒక నిర్ణయం తీసుకుంది. దీనికోసం ఒక ప్రత్యేకమైన జీవో కూడా తీసుకొచ్చింది. ఎందుకు ప్రత్యేకమైన జీవో అవసరమైందంటే ఇందులో ఉండే సీట్ల అలొకేషన్లో తీసుకొచ్చిన మార్పుల వల్ల. అప్పటి వరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో దాదాపుగా 100% సీట్లు కన్వీనర్ సీట్లుగానే ఉండేవి. వాటన్నిటికీ నామినల్ ఫీజు మాత్రమే ఉండేది. బట్ జగన్మోహన్ రెడ్డి రూపకల్పన చేసిన ఈ ప్రాజెక్టులో ప్రైవేటు కాలేజీల్లో లాగానే కేవలం 50% మాత్రమే కన్వీనర్ సీట్లు ఉంటాయని, 35% సెల్ఫ్ ఫైనాన్సింగ్, 15% ఎన్ఆర్ఐ కోటా అనే పద్ధతిలో సీట్ల అలొకేషన్ని చేస్తూ ఒక కొత్త జీవో తీసుకొచ్చి 17 కాలేజీలు పెట్టాలని నిశ్చయించారు. దీనికి అప్పుడు ఎస్టిమేషన్ 8,480 కోట్ల రూపాయలు. గత ప్రభుత్వం ఉన్నప్పుడే దాదాపుగా 2,000 కోట్లు ఖర్చు చేసింది. అందులో 5 కాలేజెస్ పూర్తయి ఆపరేషన్లో కూడా వచ్చాయి. పులివెందుల్లో ఉన్న ఒక కాలేజీకి ఈ సంవత్సరం సీట్లు అలాట్ అయినప్పటికీ మారిన ప్రభుత్వం వాటిని వెనక్కి పంపించేసింది. ఆ తర్వాత చేసిన సమీక్షలో ఈ కాలేజీలు నడపడానికి అవసరమైన ఫండ్స్ ప్రభుత్వం దగ్గర లేవు కాబట్టి వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలి అనే నిర్ణయాన్ని తీసుకుంది. అందుకోసం ఒక 4 కాలేజీల కోసం ఆల్రెడీ నోటిఫికేషన్ కూడా వచ్చింది. ప్రభుత్వం తీసుకొస్తున్న ఈ పీపీపీ మోడల్ ప్రకారం వివిధ దశల్లో నిర్మాణాల్లో ఉన్న కాలేజీల భవనాలు, వాటికి సంబంధించిన భూమి కూడా ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి పోనుంది. దాదాపుగా అన్ని కాలేజీలకి సుమారుగా 50 ఎకరాల ల్యాండ్ ఇప్పటికే కేటాయించింది. సో ఈ ల్యాండ్ని కేవలం ఎకరానికి సంవత్సరానికి 100 రూపాయల మినిమం లీజ్ తోటి ప్రైవేట్ సంస్థలకు అప్పగించబోతున్నారు. అట్లాగే గతంలో నిర్ణయించిన ఫీజులను కూడా భారీగా పెంచే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలనే నిర్ణయాన్ని ప్రకటిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక మాట ఏమన్నారంటే, ఇప్పుడు కొత్తగా అడ్మిషన్ ప్రాసెస్లో కానీ పేషెంట్స్ ట్రీట్మెంట్లో కానీ పెద్దగా మార్పులేమీ ఉండవు అని చెప్తున్నారు. నిజంగా ఏ మార్పులు ఉండకపోతే ప్రభుత్వం నిర్వహించలేము అనుకుంటున్న ఒక కళాశాలని ప్రైవేట్ సంస్థలు 500 కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు డెవలప్ చేస్తాయి అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం 2 అంశాల్లో ఉంది. అందులో ఒకటి ఎన్ఆర్ఐ కోటా సీట్లు. గతంలో ఉన్న జీవో ప్రకారం ఎన్ఆర్ఐ సీటు సంవత్సరానికి 20 లక్షలు కాగా ఇప్పుడు పీపీపీ పద్ధతిలో అప్పగించిన తర్వాత వాళ్ళకి సంవత్సరానికి 57,50,000 రూపాయలకు పెంచుతున్నారు. అంటే ఒక మెడికల్ సీటుకి 5 సంవత్సరాలు వేసుకుంటే దాదాపుగా 2.5-3 కోట్ల మధ్యలో ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రైవేట్ సంస్థలకు అత్యధిక లాభాలు ఈ సీట్ నుంచి వచ్చే అవకాశం ఉంది. ఆఫ్ కోర్స్ మేనేజ్మెంట్ కోటాలో కూడా దగ్గర సంవత్సరానికి 10 లక్షల ఫీజు ఉంటుంది కాబట్టి అది కూడా సెల్ఫ్ సస్టైన్ అవడానికి ఒక అవకాశాన్ని కల్పిస్తుంది. నిజానికి ఈ జీవో తీసుకొచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచన కూడా అదే. ఈ కాలేజీలకు సెల్ఫ్ సస్టైన్ అవడానికి అవసరమైన ఫండ్స్ కోసమే 50% సీట్లని మేనేజ్మెంట్ కోటాకి, ఎన్ఆర్ఐ కోటాకి మారుస్తున్నాము అని. నిజానికి అప్పట్లోనే దాని మీద అనేక విమర్శలు వచ్చాయి. ప్రభుత్వ రంగ విద్యను ఇట్లా సెల్ఫ్ ఫైనాన్సింగ్లోకి, ఎన్ఆర్ఐ కోటాలోకి మార్చడం సరైందేనా అని. ఇప్పుడు మొత్తమే ప్రైవేట్ సంస్థలకు అప్పగించే నిర్ణయం ఈ పీపీపీతో జరిగింది. ఒకటి, ఎక్కువ ఫీజు ద్వారా డబ్బులు రాబట్టుకునే అవకాశం. రెండోది పేషెంట్స్కి సంబంధించి కొత్త విధానంలో పేషెంట్స్కి వైద్యం ఫ్రీ కాదు. కాకపోతే ఒక క్లాస్ ఏంటంటే 70% పడకలు రాష్ట్ర ప్రభుత్వం హెల్త్ స్కీమ్ కిందకు కేటాయించాలి అనేది ఈ పీపీపీలో ఒక భాగం. అంటే 70% బెడ్స్ని రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయిస్తే వాటికి రాష్ట్ర ప్రభుత్వం తాము నిర్ణయించిన ఫీని పే చేస్తుందన్నమాట. మిగిలిన 30% ఆ ప్రైవేట్ సంస్థలు తమకు నచ్చినట్టుగా తాము ఫీజులు నిర్ణయించుకోవచ్చు. ఇక్కడ 2 అంశాలు ముందుకు వస్తున్నాయి. ఈ 70% అన్నదాన్ని ఎవరు ఎట్లా పర్యవేక్షిస్తారు? ఎందుకంటే ఇప్పటికే చాలా కార్పొరేట్ హాస్పిటల్స్కి వాటికి ప్రభుత్వాలు ఇచ్చిన అనేక ఎగ్జామ్షన్స్ వల్ల
10 నుంచి 25% దాకా ఉచిత వైద్యం చేయాల్సిన అవసరం ఉంది. కానీ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఏ కార్పొరేట్ హాస్పిటల్ కూడా దాన్ని అమలు చేయట్లేదు. దాన్ని అమలు చేయించాల్సిన ప్రభుత్వాలు కూడా ఎటువంటి పర్యవేక్షణ చేయకపోవటం వల్ల వాటి అమలు అనేది జరగట్లేదు. ఇందులో ఎటువంటి అవకతవకలు జరగకుండా చూడటం సాధ్యమయ్యే పనేనా? ఇకపోతే బడ్జెట్ విషయానికి వద్దాం. ఈ మొత్తం ప్రాజెక్టుకి ప్రభుత్వం నిర్ణయించింది 8,480 కోట్లు. ఇందులో ఇప్పటికే 2,000 కోట్లు ఖర్చు అయ్యాయి. ఇంకా ఖర్చు పెట్టాల్సింది 6,000 కోట్లు. ప్రభుత్వం తన దగ్గర నిధులు లేవు అని చెప్తుంది. నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ దగ్గర 3 లక్షల కోట్లు ఉంది. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఒక రాష్ట్రానికి 6,000 కోట్లు అనేది నిజంగా పెద్ద నంబర్ కానే కాదు. అంతేకాకుండా ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్, ఎన్ఆర్ఐ కోటా మోడల్ వల్ల రిటర్న్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. అట్లా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టే ఇవి ప్రైవేట్ సంస్థలు కూడా తీసుకోవడానికి ముందుకొచ్చే అవకాశం ఉంది. ఏదైతే ప్రైవేట్ సంస్థలకు లాభదాయకంగా ఉండబోతుందో అది నిజానికి ఈ పర్టికులర్ ప్రాజెక్టులో ప్రభుత్వానికి కూడా లాభదాయకంగా లేదా కనీసం నష్టం లేకుండా ఉండే అవకాశం ఉన్నప్పటికీ అటువైపున ఎటువంటి ప్రయత్నం చేయకుండా వాటిని పీపీపీ మెథడ్లోకి తీసుకురావటం ఎంతవరకు సమంజసం అని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. యోగా డే కోసం ఒక్కరోజు కోట్లు ఖర్చు పెట్టిన ప్రభుత్వం మొత్తం రాష్ట్రానికి పనికొచ్చే ఇంత పెద్ద ప్రాజెక్టు మీద ఖర్చు పెట్టడానికి ఎందుకు వెనకాడుతుంది? ఇది తమకు కావలసిన వాళ్లకు ప్రభుత్వ ఆస్తులను చౌకగా దారాదత్తం చేయటం కోసం మాత్రమే జరుగుతుందన్న నిపుణుల వాదనలో నిజముందా? లేదా గత ప్రభుత్వం మీద ఉన్న కోపంతో ఆ ప్రాజెక్టును రద్దు చేయటం అనే ఒక రివెంజ్ పాలిటిక్స్లో పడి ఈ ప్రాజెక్టు బలైపోతుందా అన్న సందేహం కూడా రాకమానదు. మరొక వైపు తాము మళ్ళీ అధికారంలోకి వస్తే వీటిని ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటాము అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి విసిన్న సవాల్తో ఈ పీపీపీ సజావుగా సాగుతుందా? దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కావాలంటే సౌత్ ఫస్ట్ వెబ్సైట్లో ఉన్న ఆర్టికల్స్ చదవండి. వాటికి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.